అక్కడే బోట్స్ ఉన్నాయి ఆ మధ్యలో, రెండు కొండల మధ్యలో. అదే బటర్ఫ్లై బీచ్ అనకుండా చూడాలి. అదో కాదు, నేను ఏదో అదా అనుకుంటున్నాను మరి. నేను చూసా కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో, బటర్ఫ్లై బీచ్ లాగానే ఉంది అది కూడా సేమ్. ఎక్సలెంట్. వాటర్ అయితే చాలా ప్యూర్, భలే ఉంది వాటర్ అయితే. నెట్ చాలా బాగుంది మాట. అందుకే డాల్ఫిన్స్ అన్ని తిరుగుతుంది. కొంచెం మన బే ఆఫ్ బెంగాల్ బీచ్ అయితే, బే ఆఫ్ బెంగాల్ ఓషన్ అయితే మొత్తం కంప్లీట్ కొంచెం పొల్యూటెడ్ అయిపోయింది చాలా. ఇక్కడ అంత పొల్యూషన్ ఏం లేదు, చాలా బాగుంది. మన సైడ్ కొంచెం పొల్యూటెడ్ ఉండి ఇంత 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 కలర్ఫుల్ గా ఉండవు వాటర్ అయితే కదా. వచ్చాం అనుకుంటా బటర్ఫ్లై బీచ్ కదా అనుకుంటా, ఎందుకంటే చాలా మంది ఉన్నారు అక్కడ. జూమ్ చేస్తున్నాను. బటర్ఫ్లై బీచ్ అదే అక్కడ ఉన్నారో చూసారో బటర్ఫ్లై. బటర్ఫ్లై సింబల్లో ఉందేమో ఇది. కొంచెం ఆర్కిటెక్ట్ అలాగా ఉంది కొంచెం కదా, మధ్యలో ఉండి బటర్ఫ్లై రెక్కలు. అదే బటర్ఫ్లై బీచ్. వచ్చాం బీచ్ దగ్గరకు వచ్చాం. దింపుతారు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్. ఏంటి తిప్పేస్తున్నాడా ఆపడా? అవునా అవునా, అదేంటది అదేంటది? బటర్ఫ్లై బీచ్. ఇప్పుడు బటర్ఫ్లై బీచ్ క్రాస్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అదేదో బీచ్ ఉంది ఇంకోటి ఏదో. ఇవన్నీ ఐలాండ్స్ అండ్ బీచెస్. జూమ్ చేస్తున్నాను. ఎక్సలెంట్. కనబడుతుందా? ఓకే, బాగానే వస్తుంది అనుకుంటా వీడియో. ఏమో కొంచెం సన్ ఎక్కువ ఉంది కదా, విజిబిలిటీ నాకు చాలా తక్కువగా ఉంది. ఏదో రికార్డ్ చేస్తున్నాను అంతే. కానీ మస్ట్ ట్రైన్ ఇది మాత్రం. వాటర్ అయితే భలే ఉంది అసలు, అంత బాగుందండి వాటర్, చాలా బాగుంది. ఈ కూల్గా ఎండ ఉంది, ఎండ అయితే ఉంది కానీ చాలా గాలి మాత్రం చాలా ఎక్సలెంట్. అసలు ఇది బీచ్ లో తిరుగుతున్న ఫీల్ అయితే లేదు. కొంచెం ఉప్పు పట్టడం, తేమ పట్టడం ఉంటది కదా, ఇక్కడ అంత అంత అనిపించట్లేదు ఏమి. చాలా ఫ్రెష్ గా ఉంది మాకైతే. కొంచెం మన సైడ్ బీచెస్ లో తిరిగితే కొంచెం మనం పొల్యూషన్ కో మరి ఏంటో తెలియదు కానీ కొంచెం అంత గుడ్ ఫీల్ రాదు. కానీ ఇక్కడ అయితే చాలా బాగుంది. నాకు మన సైడ్ నచ్చింది ఒకే ఒక బీచ్, వైజాగ్ బీచ్, అరకు బీచ్. ఇంకా మిగతా బీచెస్ అని నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అసలు. కానీ ఇది మాత్రం ఎక్సలెంట్. ఇది కూడా ఏదో ఐలాండ్. నోటీస్ అండ్ చెప్తాను, అర్ధగంట స్టాప్ అంట అని ఉంది. టోటైస్ రాక్. టోటైస్ రాక్ అంటే ఎక్సలెంట్. బటర్ఫ్లై బీచ్. బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ, చాలా చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి చూసారా. బటర్ఫ్లై బీచ్ లో ఇప్పుడు మేము దిగుతున్నాం. ఎక్సలెంట్ ఉంది ఇదంతా, బాగుంది. బోట్ వాళ్ళు ఏం చెప్పారంటే చెప్పులు ఇక్కడ వదిలేసుకుని దిగమన్నారు. అదే బెస్ట్ అనిపిస్తుంది మాకు కూడా. కొంచెం శాండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బటర్ఫ్లై బీచ్ అంతా హాఫ్ అన్ అవర్ స్టాప్ ఉంటుందండి. ఎవరు వచ్చినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతారు. మీరు ప్రైవేట్గా కూడా రావచ్చు ఇక్కడికి. వీళ్ళతో మాట్లాడుతున్నాం. ఇంకో గ్యాంగ్ వస్తుంది. చాలా బాగుంది. వాటర్ అయితే చాలా ప్యూర్ క్వాలిటీ. లాగేస్తుంది లోపలికి.
ఇక్కడ ఏదో ప్రైవేట్ షాప్ ఏదో ఉంది, మాకు తెలియట్లేదు. సైడ్ ఇక్కడ ఇది ఇక్కడ ఏదో చూసారా, 50 meters బ్యాక్ బోసి రెస్టారెంట్ అంట. బటర్ఫ్లై బీచ్ లో రెస్టారెంట్. ఎక్సలెంట్. బటర్ఫ్లై బీచ్ మంచిగా చూడండి, ఖచ్చితంగా రండి. అట్లీస్ట్ వన్ డే ఇక్కడ పెట్టుకోండి స్టాప్. పొలాలన్నీ పెట్టి చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చినట్టే. నా ఆల్రెడీ ఈ ఛానల్లో నేను ప్రీవియస్గా వీడియోస్ పెట్టా గోవా సిరీస్, అవి కూడా చూడండి. మీకు చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ముందు వచ్చే వీడియోస్ కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.